రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించాలని కోరడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా, గవర్నమెంట్ సర్వెంట్లుగా ఉన్న పిల్లలకు వారి నుంచి రిజర్వేషన్లతో అవసరమేంటని ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల్లోని సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వర్గాలకు క్రిమీ లేయర్ రిజర్వేషన్ ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్లు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇలా ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తుల్ని మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఆ మినహాయింపుల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. విద్య, ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు మళ్లీ తమ పిల్లలకు రిజర్వేషన్లు కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత వారి పిల్లల పరిస్థితి కూడా మారుతుంది. రిజర్వేషన్ల అమలులో సమతుల్యతల అవసరమని ఆ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న అన్నారు. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది సామాజిక, ఆర్థిక సాధికారిత తర్వాత తమ కుటుంబంలోకి తర్వాతి తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు పునః పరిశీలించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది.